కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం చందమైపోయింది పోలీసు అధికారుల పరిస్థితి. నిన్న చైతన్య అనేటువంటి ఎస్ఐ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకెళ్లి చితకబాదారు. వాస్తవంగా ఎన్నికల ముందు బైండ్ ఓవర్ చేయమంటారు. అంటే కేసులలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరితో రాయించుకుని పోలీస్ స్టేషన్ల దగ్గర కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి మీరు కనుక ఎలాంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించి వాళ్ళు బయటికి వెళ్లకుండా వాళ్ళ ఇళ్ల దగ్గర నిఘా పెట్టి ఇదంతా చేస్తారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆ ఎస్ఐ కొట్టారంటూ ఆయన్ని తీసేయాలంటూ అక్కడ ఉన్నటువంటి రవీంద్ర ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు మాజీ మంత్రి. ఇస్తే దాని మీద పట్టించుకోలేదు. ఇప్పుడు అదే ఎస్ఐ చైతన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొట్టారంటూ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పేరుని నాని హల్చల్ చేశారు. కొట్టే అధికారం నీకెవరిచ్చారంటూ. తద్వారా ఇప్పుడు అధికారులు తెలుగుదేశం వాళ్ళని కొడితే తప్పు లేదని వైసీపీ అంటుంది, వైసీపీ వాళ్ళని కొడితే తప్పు లేదని తెలుగుదేశం. అసలు కొట్టే అధికారం మీకు ఎక్కడ నుంచి వచ్చింది అనేటువంటి మాట ఇద్దరు అంటారు తమ వాళ్ళని కాపాడేటప్పుడు. బట్ ప్రజల్ని కొట్టే అధికారం లేదా ప్రజల దగ్గర దందాలు చేసే అధికారం ఈ రౌడీలకు ఎవరిస్తారు? అదే కదా మెయిన్ పాయింట్.